నడుచుకున్నాడు. నీ జీవితంలో కూడా ఆ విధంగా విని సంతోషంగా అంగీకరిస్తే నీ జీవితంలో కూడా ఆ వాగ్దాన ఫలమును పొందగలుగుతావని చూస్తున్నాం. అందుకే మరలా ముందుకు వస్తున్నాను. ఎవడు ఆ వాగ్దానం సంతోషముతో అంగీకరించునో ఇస్సాకు వలెనది నీ సంతానమనబడును అని ఎవరితో చెప్పబడునో ఆ అబ్రహాము మృతుల సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడు తన ఏకైక కుమారుని అర్పించిన ఉపమానమని మృతుల నుంచి మరలా పొందేదాన్ని దేవుని లేఖనం చూస్తున్నాం. దేవుడి జీవితంలో మృతులలో నుంచి ప్రభు ఆయన తిరిగి లేస్తాడు. ఒక దినమున యేసుక్రీస్తుని కొరకు ఆయన జన్మించినాడు. యేసుక్రీస్తుని కొరకు ఆయన చనిపోయినాడు. చనిపోయి 3వ దినమున తిరిగి లేచినాడు.